ఎరా హరి, ఏంటి ఏ లెక్కలేస్తున్నావు? ఏం చెప్పమంటారా, ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువైపోయినాయి. పైగా వీలు కుదిరినప్పుడల్లా ఓటీ కూడా చేస్తున్నాను. అయినా కానీ ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. పైగా ఈ సంవత్సరం ప్రభుత్వ పథకాలు కూడా వచ్చాయి. అయినా కానీ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. ఆఖరికి ఇంట్లో ఆడవాళ్ళు బంగారం కూడా తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందిరా. ఎందుకు పెరగరా ఖర్చులు? అయినా ఈ 4-5 ఏళ్లలో కరెంటు బిల్లు పెరగలేదా, పప్పు ధర పెరగలేదా, ఉప్పు ధర పెరగలేదా, పెట్రోల్ ధర పెరగలేదా? నీ ప్రభుత్వం నీకు ఇస్తున్న పథకాలన్నీ నెల నీ దగ్గర నుంచే లాగేసుకుంటుందిరా. దీని నుంచి ఎలా అయినా బయటపడే మార్గం ఉంటే ఏదైనా చెప్పరా. ఆలోచిస్తుంటే తల పగిలిపోతుంది. రేయ్, నువ్వు చేసిన తప్పుని నువ్వే సరిదిద్దుకోవాలరా. నేనేం తప్పు చేశానురా? అత్యాశకు పోయి ఫ్రీ పథకాలకు ఆశపడి నువ్వు తింటున్న పళ్ళును నువ్వే మట్టేసుకున్నావురా. 5 ఏళ్ల క్రితం నీ బతుకు ఎలా ఉండేది? సంవత్సరానికి ఒక ఫ్రిడ్జ్ కొన్నావు, ఒక బైక్ కొన్నావు, ఇంటిని అందంగా చక్కబెట్టుకున్నావు. ఈరోజు అప్పుల పాలయ్యావు. అయినా కానీ స్నేహితుడు కాబట్టి నీకు ఒక సలహా చెప్తున్నాను. నీ బ్రతుకు బాగుపడాలన్నా, నీకున్న సమస్యలు తీరాలన్నా, నీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా కావాలన్నా వచ్చే రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. అప్పుడు సైకిల్ గుర్తు మీద ఓటేయి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చెయ్యి. నీ భవిష్యత్తు, నీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. నిజమేరా, నువ్వు చెప్తుంటే అర్థమవుతుంది. అత్యాశకు పోయి అసమర్థుడికి ఓటేసాం. ఈసారి ఆ తప్పుని చేయం. నువ్వు చెప్పినట్టుగానే సైకిల్ గుర్తుకు ఓటేద్దాం. చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేద్దాం.